guys, welcome back to my channel Lalita the Creator. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే మేము వైజాగ్ వెళ్ళబోతున్నాము. వైజాగ్ ఎందుకంటే అక్కడ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆల్రెడీ చాలా టైమ్స్ వెళ్ళాము, కానీ ఎందుకో మళ్ళీ వెళ్ళాలనిపించింది. సో అందుకే వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ అయితే తాగేస్తున్నాం. ఇదిగో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వే అది. సో అక్కడ అలా ఆర్చ్ ఉంటే వీడియో తీసాను అనమాట. అదిగో టెంపుల్. మా మిల్కీ గడికి ఎందుకో ఈ మధ్య అసలు కార్ పడట్లేదు. కార్ ఎక్కిన కొంచెంసేపటికే వామిటింగ్స్ అయితే చేసేసుకుంటుంది. వైజాగ్ వెళ్ళేలోపు ఐ థింక్ 4 times అయితే వామిటింగ్ చేసుకుంది. సో అందుకే అట్లా నీరసంగా ఉంది, ఏం మాట్లాడట్లేదు. లేకపోతే వీడియో ఆన్ చేయగానే హాయ్ గాయ్స్ అని చెప్పేస్తుంది కదా మిల్కీ. సో అందుకే సైలెంట్గా అయితే ఉందన్నమాట. సో ఇంకా వచ్చేసాం వాటర్ వరల్డ్ దగ్గరికి వచ్చేసాం. నాకు వాటర్లో ఆడుకోవాలంటే భలే ఇష్టం, కానీ రైడ్స్ ఎక్కడం అంటే చాలా భయం. పైనుంచి కిందకి జారే అమ్మో గుండె ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ కొంచెం ధైర్యం చేసి ఒక 3 rides వరకు ఎక్కాను నేను. ఇంకా మా మిల్కీ హడావిడి కూడా స్టార్ట్ అయింది, చూసేస్తుంది. చూసారా కారులోంచి మమ్మీ అదిగో అని చూపించేస్తుంది అన్నీని. సో అక్కడికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంది. సో ఇంకా అందరం దిగేసాం కార్ అయితే. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వడానికి టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు మా వాళ్ళు. సో ఇక్కడ కారులోంచి అయితే లోపలికి పట్టుకెళ్లాల్సిన లగేజ్ అంతా తీసుకుంటున్నాము. ఈలోపు మా వాళ్ళు అయితే టికెట్స్ తీసుకొచ్చేసారు. టికెట్స్ తీసుకున్నాక ఇంకేముంది, డ్రెస్సెస్ తీసుకోవాలి. డ్రెస్సెస్ తీసుకొని ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని రెడీ అవ్వాలి. చూసారా మా గోదావరి యాస నచ్చిందా? మేము ఇట్లాగే మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవ్వబోతున్నాం. వీళ్ళ చేతికి ఇవి అంటిస్తారు కదా బ్యాండ్స్, అవి పెడుతున్నారనమాట. ఇంకా మా వాళ్ళు వెళ్ళిపోయారు వాటర్లోకి. ఇంకా డాన్స్లు అయితే స్టార్ట్ చేస్తారు. చల్లగా ఉన్నాయంట వాటర్, ఇప్పుడే పెడుతున్నారు కదా వాటర్, ఇంకా ఫుల్ అవ్వలేదు కూడా, ఇంకా పెడుతున్నారు. మేము వెళ్ళే టైంకి ఫస్ట్ ఎంట్రీ అయింది మేమే అనమాట, ఇంకెవ్వరు లేరు. అసలు పిల్లలేదు. కొంచెం హ్యాండిల్ చేయనా కెమెరా. ఇటు చూడాలి, ఇటు జూమ్ చేస్తారే.
ఈ స్లైడ్ చాలా బాగుంది, స్లోగా వస్తుంది, అసలు జారట్లేదు. స్లోగా మనం జరిగితే అది మూవ్ అవుతుంది అంతే, లేదంటే అలాగే ఉండిపోతాం అందులో. మా ధోనిషా చూసారా గెంటుకుంటూ గెంటుకుంటూ వస్తుంది. ఇలాంటిది కదా నేను ఎక్కాలి, ఇది ఎలా మిస్ అయిపోయాను అనుకున్నాను నేను. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మా ఆంటీతో డ్యాన్స్ వేయించాను, మా హస్బెండ్తో కూడా ఒక్క స్టెప్, అట్లీస్ట్ ఒక్క స్టెప్ అయినా వేయించా. మా ఆంటీ డ్యాన్స్ వేయట్లేదు, అందుకే పట్టుకుని మరీ వేయించేసా. మా మిల్కీ ఎందుకో బాగా వణికిపోతుంది, అందుకే తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా వాటర్ దగ్గర నుంచి గుంటూరు వాటర్, అదే హైలాండ్కి వెళ్ళినప్పుడు ఇంతలా వణకలేదు, మరి ఎందుకు వణికిపోయిందో అర్థం కాలేదు. సో కొంచెం ఫుడ్ ఏమైనా తింటే బాగుంటుంది కదా అని తీసుకొచ్చాము. మిల్కీ అయితే లేస్ అడిగింది, సో ఇంకా మేమందరం కూడా వచ్చేసాం అనమాట బయటికి ఫుడ్ తిందామని. అప్పటికే ఐ థింక్ 2 o'clock 2:30 అట్లా అయిపోయినట్టుంది. సో అందుకే ఇంకా వచ్చేసాం ఫుడ్ తిందామని. సో ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాము. ఫుడ్ వచ్చేలోపు ఇలా అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము. ఆ రోజు ఎందుకో చలిగా ఉంది, ప్లస్ ఎండ ఉంది, కానీ దాహం మాత్రం మామూలుగా వేయలేదు. సో అందుకే వెంటనే థమ్స్అప్ తీసుకున్నాము. ఫస్ట్ స్టార్టర్ వచ్చేసి చికెన్ మంచూరియా అదే ఆర్డర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము. ఇది సరిపోయింది మాకు. సో ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా తినేస్తున్నాం అనమాట. మేము మిల్కీకి ఒక్క ముద్దైనా తినిపిస్తామని చూసాను, అస్సలు తినట్లేదు. కారం ఉందని చెప్తుంది. మా మిల్కీ అస్సలు స్పైసీ ఫుడ్ అస్సలు తిందు. సో తన కోసం ఇంట్లో కారం ఏం వేయకుండా కుక్ చేస్తాను నేనైతే. సో ఇంకక్కడ కొన్ని ఇలా ఫొటోస్ అవి దిగేసి ఇంకా వేరే ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాము. వేరే ప్లేస్ ఏంటనేది నేను మీకు నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతాను. ఇది వచ్చేసి నేను 3 partsగా డివైడ్ చేశాను ఈ వైజాగ్ వీడియోస్ని. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.